నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ రోడ్ షోలో సీఎం జగన్ పై రాయితో జరిగిన దాడి ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారనే విషయాలను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఫిర్యాదు స్టేట్మెంట్ రికార్డు చేశారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 20 మంది పోలీసులతో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలం పరిసర ప్రాంతాలను డ్రోన్తో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ను సేకరించారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది. జగన్పై దాడి ఘటనపై ఇప్పటికే విజయవాడ సిపి క్రాంతి రాణా ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. సీఎం జగన్పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. వీఐపీల భద్రత విషయంలో వరుస వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిలకలూరిపేట సమీపంలో ప్రధాని సభ, సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలేంటని ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీపై బదిలీ వేటు పడింది. అయినా ఏపీ పోలీసుల తీరు మారలేదు. జగన్ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై బెజవాడ సిపి సహా మరికొందరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్కు తగిన గాయాలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాయి ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఇంకెక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా అంటోందని ఎద్దేవా చేశారు. జగన్ కొత్తగా ఏదైనా ప్రయత్నించాలంటూ హితవు పలికారు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందని తెలిసే జగన్ కొత్త నాటకానికి తెరతీశారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విజయవాడ ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని, సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జగన్పై రాయి దాడికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమని ఆ పార్టీ నేత నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి, బాబాయి హత్యతో సానుభూతి రాజకీయాలు చేసిందెవరో అందరికీ తెలుసన్నారు. రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్ లో ముందుగానే స్క్రిప్ట్ రాశారని తెలుగుదేశం నేత పట్టాభిరామ్ ఆరోపించారు. డ్రామాలో హీరో జగన్, సైడ్ హీరో వెల్లంపల్లి అని, ఎవరి పాత్రలు వారు అద్భుతంగా పోషించారని ఎద్దేవా చేశారు. ఒక రాయి 3 చోట్ల ఎలా గాయపరుస్తుందని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. రాయి దాడి ఘటనలో సీఎంకు రక్షణ కల్పించలేని అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల్లో సానుభూతి కోసమే జగన్ నాటకాలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఓట్లేసి గెలిపించినందుకు వైకాపా ఎమ్మెల్యేలు గ్రామాల్లో చెరువులు ఖాళీ చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. న్యాయయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించిన ఆమె స్థానిక వైకాపా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. వైకాపాకు ఓటేసిన పాపానికి ప్రజల చేత ఎమ్మెల్యే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఏలుబడిలో యువతకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ వేస్తానని చెప్పి నిరుద్యోగులను జగన్ మోసం చేశారని షర్మిల ఆరోపించారు. గత పాలనలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్ చేవేళ్ల సభ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఎకరం భూమికి కూడా నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి 10,000 కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులను టెండర్లు పిలవకుండా కమిషన్లు ఇచ్చిన వారికి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై 35,000 కోట్ల ప్రజాధనం వెచ్చించారు న్న భట్టి అది భవిష్యత్తులో తెలంగాణ ప్రజానీకానికి గుదిబండగా మారుతుందన్నారు. విద్యుత్ వ్యవస్థను అల్లకల్లోలం చేసి ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల కోసం సంకల్ప పత్ర పేరిట భాజపా మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని భాజపా కార్యాలయంలో మేనిఫెస్టోను ప్రధాని మోదీ విడుదల చేశారు. యువత, పేదలు, మహిళలు, రైతులే ప్రధాన ఎజెండాగా సంకల్ప పత్ర రూపొందించినట్లు ప్రధాని తెలిపారు. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి అమలు, జమిలీ ఎన్నికల నిర్వహణకు కృషి, 70 ఏళ్లు దాటిన వారికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి హామీలను మేనిఫెస్టోలో భాజపా పొందుపరిచింది. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి 14 అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించింది. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా హామీని మేనిఫెస్టోలో భాజపా పొందుపరిచింది.
పీఎం సూర్యఘర్ యోజన ద్వారా పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తామన్న భాజపా దేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని పేర్కొంది. ముద్రా పథకం కింద ఇచ్చే రుణాన్ని 20 లక్షలకు పెంపు, చిరు వ్యాపారులకు వడ్డీ బాధల నుంచి విముక్తి చేస్తామని తెలిపింది. విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ, ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం కృషి, భారత్లో ఒలింపిక్స్ 2036 నిర్వహణకు ప్రయత్నం వంటి హామీలను సంకల్ప పత్రంలో భాజపా పేర్కొంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ పలు హామీలను స్వయంగా వివరించారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేసే ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు కఠిన చట్టం సహా పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపడతామన్నారు. దేశంలో అనేక చోట్ల శాటిలైట్ పట్టణాలు నిర్మిస్తున్నామని చెప్పిన మోదీ త్వరలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు తీసుకొస్తామన్నారు. ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం పూర్తి కానుందని, ఉత్తర, దక్షిణ, తూర్పు వైపు కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తామన్నారు. రక్షణ, వంట నూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధికి కృషి చేస్తామన్నారు. భారత్లో ఈవీ మార్కెట్ శరవేగంగా దూసుకువెళ్తోందని, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా హబ్, ఎలక్ట్రానిక్ హబ్, ఆటోమొబైల్ హబ్, సెమీ కండక్టర్ హబ్గా భారత్ను మారుస్తామని హామీ ఇచ్చారు. తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తామన్న మోదీ ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దుతామన్నారు. అవినీతి దేశాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తోందన్న ఆయన అవినీతి పరులు ఎంతటి వారైనా జైళ్లకు పంపిస్తామని హెచ్చరించారు. భాజపా ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని, జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత తమ ప్రణాళిక అమలు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నివాళులర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు అంబేద్కర్ అని సీఎం జగన్ కొనియాడారు. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చేందుకు అంబేద్కర్ కృషి చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా భారత్ను తీర్చిదిద్దారు. అంబేద్కర్ కృషి ఎనలేనిదని నారా లోకేష్ అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా మార్టూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక వివక్షపై అలుపెరగని పోరు సాగించిన మహనీయుడు అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనల మేరకు 10 ఏళ్లు భారాస ప్రభుత్వం పనిచేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భారాస నేతలతో కలిసి తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఆయన నిర్వహించారు. ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహానికి భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాళులర్పించగా పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.